హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆషాఢ మాసం వచ్చేసింది అండ్ నెక్స్ట్ కమింగ్ వచ్చేది శ్రావణ మాసమే. ఈ టైంలో జనరల్గా ఆషాఢంలో ఆఫర్స్ అని అవని ఇవని షాపుల వాళ్ళు అందరూ బాగా పెడతా ఉంటారు. అనుకోకుండా వీకెండ్ మా విజయవాడలో A+ కన్వెన్షన్లో నిన్న అంటే ఎన్నో తారీఖు అబ్బా, నిన్న 6, 7, 8 ఈ 3 డేట్స్లో A+ కన్వెన్షన్స్ అంటే నిన్న, ఇవాళ, రేపు కూడా ఒక క్లోతింగ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. రెడ్ కార్పెట్ అని క్లోతింగ్ అండ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ ఉంది, రియల్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది, అట్లాగే బట్టలు కూడా బోలెడన్ని స్టాల్స్. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడన్నా ఏమైనా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు చాలామందికి అప్డేట్స్ ఉండవు గౌతమి విజయవాడ అండ్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి. సో ఎప్పుడన్నా నువ్వు చెప్పొచ్చు కదా అని. నేను చాలా జరుగుతూ ఉంటాయి అబ్బా పద్దాక. ఏ కన్వెన్షన్లోని, A+లో అని, శేషసాయి కళ్యాణ మండపం అని, SS కన్వెన్షన్ అని, ఇట్లా పెద్ద పెద్ద కళ్యాణ మండపాలన్నింటిలో నోవోటెల్లో ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ప్రతిసారి నేను వెళ్ళలేను. ఇంకోటి పెట్టారు కదా అని చెప్పి ఎగ్జిబిషన్ పదాకా వెళ్ళి కొనుక్కోండి అనుకోండి నేను చెప్పను. ఇప్పుడంటే ఆషాఢం వచ్చింది, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు కానీ, పెళ్ళి కోసం మన ఇంట్లో ఏదో జరుగుతుంది అని వెయిట్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళందరూ షాపింగ్లకి వరలక్ష్మి వ్రతం కోసం అని కానివ్వండి చాలామంది షాపింగ్లు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు సిచ్యుయేషన్ వచ్చింది, అనుకోకుండా జరుగుతుంది కాబట్టి ఇంకా నేను వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నేను కూడా షాపింగ్కి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిద్దామని తీశాను. ఇదైతే A+ కన్వెన్షన్. A+ అని 2 ఉన్నాయి విజయవాడలో, అందులో A+లో జరుగుతుంది. ఇదైతే నిన్న శనివారం, ఆదివారం అండ్ సోమవారం రేపు కూడా ఉంది. నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. నేను నిన్న వెళ్ళి షూట్ చేశాను అండ్ నేను షాపింగ్ చేశాను. ఇవాళ టైం ఉంది, వీడియో చూసిన తర్వాత ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు, లేదా రేపైనా పిల్లల్ని స్కూల్కి పంపించుకుని తాపీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇదైతే చాలా బాగున్నాయి అబ్బా కలెక్షన్స్. శారీస్ బడ్జెట్లో ఉన్నాయి. అలా అని చెప్పి వెరీ లో బడ్జెట్ అని చెప్పను. 2000 నుంచి శారీస్ చాలా బాగున్నాయి అండ్ 15, 20, 30 వేల దాకా ఉన్నాయి. సో అది బడ్జెట్ మీ ఇష్టం. డ్రెస్సులు కూడా అంతే. 22,000, 2,200 అమౌంట్లో హోల్ సెట్స్ అంటే టాప్, బాటము విత్ దుపట్టా సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం టాప్ కొనుక్కుంటే 1,000-1,200 అవుతుంది. దాని మీదకి లెగ్గింగ్ కొనుక్కున్నా, పలాజో కొనుక్కున్నా 500-600 అవుతుంది. దుపట్టా కొనుక్కున్నా అంతే. దానికి బదులు ఆ అమౌంట్లో మంచి సెట్స్ ఉన్నాయి. చాలా నచ్చినాయి నాకైతే. అందుకని చెప్పి క్లిప్పింగ్స్ షూట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే మొత్తం వాయిస్ చెప్పడం కష్టం కదా, చక్కగా మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. మ్యూజిక్ వింటా అక్కడ ఉన్న రకరకాల స్టాల్స్ అనేవి చూడండి. అవునా? ఓకే. నేను ఎక్కువ డిజైర్ అను వీటిలోనే కానీ ఎప్పుడు మిమ్మల్ని చూసినట్టు గుర్తురాదు. ఓకే, అవునా? ఓ చాలా బాగుంది చీర. ఇది ఆర్గాన్జానా అంటే? ఇవి మీరే చేస్తారా? ఇలా వర్క్ అవి చేపిస్తారా? అలానే వచ్చేస్తాయి. ఇవి ఎంత ఉంటాయో? ఇది ఎక్కువ. ఇవా? ఇది మొత్తం
ప్యూర్ వర్క్ ఉంటుంది, ఇట్లా హ్యాండ్ వర్క్ ఎంత ఓకే. ప్యూర్ షిప్ అనేది 15,000. ఢాకా జమ్దాని. ఢాకా జమ్దాని. మంచి కలర్, అసలు భలే కనిపిస్తుంది. కానీ లైటింగ్ ఏంటో బ్లర్ అవుతున్నట్టు. చాలా మంచి గ్రీన్. అదే డ్రెస్సెస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, రెడీమేడ్ బ్లౌజెసా? విత్ ప్రాపర్ ఫినిషింగ్స్. నార్మల్ ఇట్లా కాకుండా మీకు కంప్లీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో? ఇది 6,800. ఓకే. కిడ్స్వి ఉన్నాయా ఏమన్నా? అంటే ఇప్పుడు మా పాప చూసారు కదా, తనకి సరిపోయే కావాలి అంటే వీ హ్యావ్ వెరీ ఫ్యూ పేజ్. చూపిస్తారా ఏమన్నా? ఫ్రాక్ కలంకారీ లెహంగా ఉంది, చూపించండి ఒకసారి. లెహంగా అంటే తన సైజో కాదో తెలీదు, అందుకని. ఫ్రాక్ అండ్ లెహంగా. ఓకే. తను టాల్ గా ఉంటది కదా, అందుకని. లెహంగా అయితే వస్తుంది, బ్లౌజ్ అయితే రాదు. అవును, బాగుంది కలర్ కాంబినేషన్. కానీ ఇలా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అది కూడా చాలదేమో. అంటే నీ దాకా వస్తుంది. ఓకే. బ్యాక్ సైడ్ ఇట్లా బాగుంది. మీరు చేసి ఇవ్వమంటే చేసిస్తారా? నాకు మీ కార్డ్ గానీ ఏమన్నా ఉందా? ఎందుకంటే పిల్లలకి అసలు దొరకట్లేదు. బ్రదర్ అండ్ సిస్టర్ కూడా అలా చేయొచ్చు. ఎక్కడ అంటే దాన్ని ఎత్తుక్కోవడమే సరిపోతుంది అక్కడ నుంచి నాకు. తర్వాత నేను మంచి డ్రెస్ చూపిస్తా.
చూపిస్తారా? చాలా మంచి కలర్ ఉందా? ఇంకో మీరు చూస్తున్నారా? నేను చూస్తున్నా. అదే ఆ కలర్ చాలా బాగుంది అసలు. మిగతా వాటి మీద ఇది బాగుంది. అవును, అంటే అన్ని సింగిల్ వచ్చింది. అవును, ఇది డబుల్ వచ్చింది, అందుకని చూస్తున్నాను. కాంబినేషన్ బాగుంది. చెన్నై తెలుగు మీరు. చెన్నైలో ఆల్మోస్ట్ అందరికీ తెలుగు వస్తుంది. పల్లె వచ్చింది, పెద్ద ఫ్లవర్స్ వచ్చింది. ఇవి అవేనా? ప్రైస్ రేంజ్ సేమేనా? ఓకే. టు బి ఫ్రాంక్ చాలా రీజనబుల్. పాతకాలం వాళ్ళ కలర్ లాగా. ఎంత ఇది?
నాకు కొన్ని స్టాల్స్ బాగా నచ్చాయి. అందులో నేను ఒక వైట్ క్రీమ్ కలర్ టాప్కి పింక్ దుపట్టా ఉన్నది చూపించాను, ఒక అమ్మాయి ఉంది. ఆ స్టాల్లో డ్రెస్సెస్ బాగా నచ్చాయి. నెక్స్ట్ డార్క్ గ్రీన్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఫ్లోరల్ ఉంది, టస్సర్ శారీస్ ఉన్నాయి. ఆ స్టాల్ బాగా నచ్చింది. మంచి రీజనబుల్ ప్రైసెస్, 2000 2200లోనే అద్భుతమైన చీరలు ఉన్నాయి. పేర్లు తెలియదు అబ్బా స్టాల్స్ పేర్లు, ఆ మనుషులను చూశాను కదా. సో మీకు జస్ట్ ఫర్ ఐడియా కోసం చెప్తున్నా, గుర్తుగా ఉంటాయని ఎవరన్నా వెళ్తే. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ ఇంకొక ఆంటీ ఎల్లో శారీ రెడ్ శారీ చూపించారు కదా, ఆ ఆంటీ స్టాల్లో కలెక్షన్ బాగుంది. నెక్స్ట్ వీళ్ళు ఈ స్టాల్ ఒకటి బాగుంది. వీళ్ళ దగ్గర అంతా వింటేజ్ కలెక్షన్ అంటారే, అంటే లైక్ నాకు నచ్చేట్టు, అంటే కొంచెం పాతకాలం కలర్స్, పాత కలర్ కాంబినేషన్స్ నాకు బాగా ఇష్టం అని చెప్పాను కదా. న్యూ ట్రెండ్ అంటే ఇప్పటి ట్రెండ్కి ఇప్పుడు బాగా లైక్ చేసే న్యూ ట్రెండ్ కలర్స్ ఉన్నాయి. అట్లానే పాత కలర్స్, అసలు ఈ మెరూన్ చూడండి ఎంత రాయల్గా ఉందో అసలు కలర్ చూడటానికి. అది బోత్ ఉన్నాయి. నాకు అట్లా వెళ్ళిన వాటిలో కొన్ని బాగా నచ్చిన స్టాల్స్ అనమాట ఇవి. ఆ డ్రెస్సెస్ ఫస్ట్లో చూపించిన బ్లూ డ్రెస్ వైట్ మీద పింక్ దుపట్టా ఉన్న స్టాల్ ఒకటి, ఆ ఫ్లోరల్ టసర్స్ ఉన్న షాప్ ఒకటి, ఆ ఎల్లో సారీ రెడ్ సారీ చూపించిన ఆంటీ స్టాల్ ఒకటి, అట్లా కొంతమంది చాలా సెలెక్టెడ్గా అనిపించాయి. అండ్ మా అపార్ట్మెంట్లో మా పైన ఫ్లోర్లో ఉంటారనమాట ఒక అమ్మాయి, నాకు బాగా పరిచయం. తను కూడా స్టాల్ పెట్టింది, తను బొటీక్ ఉందన్నమాట. యాక్చువల్లీ తన దగ్గర నేను శ్రావణ మాసానికి చీర కూడా తీసుకున్నాను, ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నాను. సో తను స్టాల్ పెట్టింది, తన స్టాల్ లాస్ట్లో ఉందన్నమాట. సో లాస్ట్లో నేను అది వచ్చినప్పుడు చెప్తాను. సో డెఫినెట్లీ విజిట్ చేయండి. నాకు ఫ్రెండే తను, మా పై ఫ్లోర్లోనే, మా పై ఫ్లాట్లోనే ఉంటుంది తను. సో ఈ బ్లాక్ శారీ చూడండి అబ్బా ఎంత బాగుందో, దానికి మంచి సంపెంగ రంగు కలర్ ఎల్లో లాగా. వీళ్ళు గుంటుపల్లి అంట ఈ ఆంటీ వాళ్ళది. వీళ్ళు, నాకు అసలు గుంటుపల్లి అనే ఊరు ఎక్కడో కూడా తెలీదు. ఆంటీ వాళ్ళు ఇట్లా నన్ను చూసి గుర్తుపట్టారు, నేను మీ ఛానల్ చూస్తాను గౌతమి అని చెప్పి. అవునా అనుకున్నా, చాలా మంచిగా అనిపించింది. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు ఈ చీర అయితే ఎంత బాగుందో, ఈ కలర్ కాంబినేషన్ రియల్లీ బ్యూటిఫుల్ కదా. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలు చీర క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే రెగ్యులర్గా ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు కొంతమంది ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కుంటారు, కొంతమంది ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళు ఎఫోర్డ్ పెట్టలేని వాళ్ళు తక్కువలోనూ కొనుక్కుంటారు. బట్ కొత్తగా పెళ్ళయి కొంచెం గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కొంచెం కాస్ట్లీగానే చీరలు అవి తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం రేట్ ఎక్కువే. 20,000 అబవ్ ఉన్నట్టుంది ఆ చీర, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు కానీ మంచి సెలెక్షన్ అవుతుంది. చాలా మంచి ఏమంటారు కాంప్లిమెంట్స్ వస్తాయి, అంత బాగుంది చీర క్వాలిటీ అయినా ఏదైనా కానీ. అండ్ ఇక్కడైతే చూసారా, ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. సిల్వర్ అండ్ అసలు ఈ సెట్ ఎంత బాగుందో అబ్బా, సిల్వర్ లాగా ఉందా, దగ్గరగా పట్టుకొని చూస్తే ఏదో రియల్గా యాంటిక్ గోల్డీ పట్టుకొని చూస్తున్నట్టుంది. కానీ ఏమాత్రం ఏ కోశాన 1% కూడా అవి సిల్వర్ జ్యువెలరీ లాగా అనిపించలే. కొన్ని ఐటమ్స్ అయితే, కొన్ని మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్లో కూడా నా ఏమంటారు, ఈ బెనారస్ చూడండి, ఇది హైదరాబాద్ వాళ్ళంట. ఈ మల్టీ కలర్ చాలా మంచి పేస్టల్ కలర్స్. ఈసారి కూడా నా మైసూర్ సిల్క్ శారీ కొనుక్కోవాలి అన్న కోరిక తీరలేదు. అంటే మైసూర్ సిల్క్ శారీస్ తెచ్చారు, బట్ నాకు నచ్చిన కాంబినేషన్స్ కలర్స్ కనపడలేదు. సో అది ఎలాగూ మైసూర్ సిల్క్ కొంచెం ఖరీదు ఎక్కువే ఉంటాయి తెలుసు కదా. మంచి చెక్స్ ఉండి, నాకు చెక్స్ ఉన్నది కావాలని చెప్పాను. బార్డర్ నా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, వంకాయ రంగుకి పింక్ బార్డర్ అట్లా ఏదో అనుకుంటున్నా పాత కలర్ కాంబినేషన్స్లో. సో నేను అనుకున్న కలర్ కాంబినేషన్స్ లేవు. బట్ ఓకే, వీళ్ళ దగ్గర వీళ్ళది స్టాల్ చెప్పారు. విజయవాడలో కూడా వీళ్ళు ఒక షాప్కి వేస్తారంట, వీళ్ళు బెంగళూరు వాళ్ళే. విజయవాడలో కూడా ఒక షాప్కి మేము పంపిస్తాము బిన్నీ సిల్క్ శారీస్ అని చెప్పారు. సో నేను వాళ్ళ కాంటాక్ట్ తీసుకుని, ఒకటేంట్లేండి బోల్డెన్ కార్డులు తెచ్చా. అన్ని కార్డుల్లో ఒక హోమ్ మేడ్ కేక్స్ వాళ్ళది కూడా పెట్టారనమాట బయట అవుట్ సైడ్, వాళ్ళది కూడా కాంటాక్ట్ తెచ్చాను. ఎలాగో ఈ మంత్ ఎండ్ నా బర్త్డే ఉంది, నెక్స్ట్ మంత్ భవిష్య బర్త్డే ఉంది. నా బర్త్డేకి నేను కేక్ ఆర్డర్ చేయలేండి కానీ భవిష్య బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్. సరే చెప్దాము, హోమ్ మేడ్ వీట్ ఫ్లోర్తో చేస్తారు కేక్స్ అంటే. సో వాళ్ళది కూడా తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ స్టాల్ అబ్బా, ఈ స్టాల్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. అండ్ 3,000, 3,500, 2,000, 2,500లో అఫోర్డబుల్ ప్రైసెస్లో చీరలు బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ నేను మెయిన్, నాకు క్వాలిటీ నచ్చితే అబ్బా నేను 200 రూపాయల చీరైనా కట్టుకుంటా. ఇంతకుముందు నేను వీడియోస్లో స్టార్టింగ్లో అప్పుడప్పుడు సిల్క్ శారీస్ కట్టుకొని వస్తే ఎక్కడ కొన్నావు గౌతమి ఈ చీర, భలే ఉంది అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చీరలు వచ్చేసి 300, 350 సిల్క్ నార్మల్వి. ఇక్కడ ఇంటి దగ్గరికి ఎవరో అబ్బాయి వచ్చి అమ్మితే మా పిన్ని కొని నాకు ఇచ్చిందనమాట. అసలు ఈ కాంబినేషన్ చూడండి, మంచి టీల్ కలర్ అంటారే దానికి
లెమన్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, కట్టుకుంటే ఎంత క్లాసీగా ఉంటుందో చూడండి. అది బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ వచ్చి 3,500 ఎంతో చెప్పినట్టున్నారు, 3,500 చెప్పినట్టున్నారు. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. అన్నిటి మీద ఏం గుర్తుంటాయి చెప్పండి, ఎన్ని చూశాను. సో నాకు నచ్చితే క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఒంటి మీద వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అని అనుకుంటే అది 200, 300 అయినా కట్టుకుంటాను. 20,000, 10,000 పెట్టి కొనాలనే కాన్సెప్ట్ అనేది నాకు అసలు ఎప్పుడూ లేదు. అది ఎంత కాస్ట్లీగా అన్నదానికన్నా అది మనకి ఎంత కంఫర్ట్గా ఉంది అనేది నేను ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ శారీస్ బాగున్నాయి అబ్బా, నాకైతే ఈ శ్రావణ మాసానికి బాగుంటాయి అనిపించింది. మంచి పేస్టల్స్కి ఫ్లోరల్ డిజైన్స్ ఉండి బాగున్నాయి. అండ్ ఈ షాప్ నాకు బాగా తెలుసు. ఈ అంకుల్ బెంగళూరు నుంచి వస్తారు. ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఈ అంకుల్ది స్టాల్ ఉంటుంది. లాస్ట్ టైం నేను ఒకసారి అంకుల్ దగ్గర శారీ కూడా కొనుక్కున్నా. ఈయన హీస్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. నేను చాలా చోట్ల ఈ అంకుల్ స్టాల్స్ చూశాను. సిల్క్ ఎక్స్పో అప్పుడు వీళ్ళ దగ్గర కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి శారీస్. అండ్ ఇప్పుడు చూపించబోయే స్టాల్ కూడా ఇతన్ని కూడా నేను ఎవ్రీ హై లైఫ్ ఎగ్జిబిషన్ అని జరుగుతుంది నోవెటల్లో, దానిలో పెడతారు, డిజైర్లో పెడతారు, వెడ్డింగ్ పాపప్లో పెడతారు. హీస్ ఫ్రమ్ కాశ్మీర్ నుంచి వస్తాడు ఇతను. చాలా మంచి పేస్టల్ శారీస్ పెడతాడు, చాలా బాగుంటాయి. మంచిగా మనం బేరం ఆడవచ్చు. 4,000 చెప్పిన చీరని 2,500 నుంచి స్టార్ట్ చేసి ఫైనల్లీ 3,000 కన్నా ఇస్తారు నిజంగా. ఎందుకంటే అతను చాలా దూరం నుంచి వస్తాడు కదా పాపం. సో మనం అడిగితే కొంచెం బేరం చేసుకుంటే వాళ్ళకి సేల్ అవ్వడం ఇంపార్టెంట్ కదా, అతను ఇస్తారనమాట. సో ఆ చీర చూడండి ఎంత బాగుందో, హ్యాంగ్ చేసి ఉన్నది. అది 2,000 చిల్లర చెప్పారు. అది నిజంగా పట్టుకుంటే ఖద్దర్ ఫ్యాబ్రిక్ ఏదో ఖాదీ అంటారే అలా అనిపించింది. అసలు ఎంత బాగుందో, అసలు కాటన్ కన్నా కూడా సాఫ్ట్ ఉందబ్బా. ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఇతని స్టాల్ ఉంటుంది. అసలు మంచిగా పాపం బేరం అడిగితే కాదు ఇంకొంచెం చూడండి అని అంటారు, కానీ లేదు ఇవ్వను అన్న మాట అయితే అనరు పాపం. సో ఇతని దగ్గర మంచిగా బేరం చేసుకొని కొనుక్కోవచ్చు. బాగుంది. ఈ చీర కూడా చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంక ఏది చూసినా బాగుంటాయి అబ్బా, ఒకటే ఉందిలే. ఇది తిను రజని మా పై ఫ్లోర్లోనే ఉంటుంది. మేము 3rd ఫ్లోర్లో ఉంటాం మా అపార్ట్మెంట్లో, తిను 4th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ 4th ఫ్లోర్లో అంటే వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో తను ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఊరు నెల్లూరు అనమాట. సో నాకు బాగా పరిచయం, చాలా అంటే చాలా. సో తిను రీసెంట్గా స్టార్ట్ చేసింది బొటీక్. సో మేము మా అపార్ట్మెంటే కాబట్టి సో నేను డెఫినెట్గా తను రోజు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మీకు డెఫినెట్గా చెప్పాలి అనుకొని చెప్పి నేను చూపిస్తున్నాను. సో తిని దగ్గర నేను ఈ డ్రెస్ చూపిస్తోంది కదా, మంచి టొమాటో రెడ్కి ప్యూర్ పైథని క్లాత్ వేసేసి దాని చుట్టూ వర్క్. ఈ డ్రెస్ నేను ఆర్డర్ చేశాను. అంటే కొనుక్కొని తెచ్చుకోలేదు, ఆర్డర్ చేశాను. నా బర్త్డే ఉంది, నాకు చేసి పెట్టవా అని అడిగితే తను నాకు ఆప్షన్స్ చెప్పిందనమాట. సేమ్ కలర్ కావాలా గౌతమి, లేదా ఏమైనా వేరే కలర్స్ కావాలన్నా కూడా నేను ఫ్యాబ్రిక్ డై చేపిస్తాను అంది. సో నాకు కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయో పంపిస్తే నేను చూస్ చేసుకుంటానని చెప్పాను. సో ఎగ్జిబిషన్ ఆవిడ కొంచెం అయిపోయాక పంపిస్తాను అంది. సో నేను నా బర్త్డేకి డ్రెస్ నేను తిని దగ్గర నుంచే కొనుక్కుంటున్నా. ఎందుకంటే తెలిసిన అమ్మాయి కొత్తగా స్టార్ట్ చేసింది, సో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను తన దగ్గర పర్చేస్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో తను ఎప్పటి నుంచో పెడుతుంది. భవిష్య ఫంక్షన్ అప్పుడు యాక్చువల్లీ ఒక లంగా కూడా తీసుకుందాం అనుకున్నా, జరీకోట లంగా అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట, ఒక 6-7 months బ్యాక్ అనుకుని కూడా. బట్ నేను అప్పటికే కంచి వెళ్ళి కొనుక్కొచ్చేసాను కదా అని చెప్పి ఇంకా అప్పుడు తీసుకోలే. బట్ ఎప్పటి నుంచో ఉంది. సో ఈ శ్రావణ మాసానికి చీరాను బర్త్డేకి డ్రెస్ ఒకటి తిని దగ్గర తీసుకుందాం అని ఇంకా అనుకున్నాను అనమాట. సో ఇది రోజ్ పెటల్స్ బై రజనీ కిరణ్. సో దీన్ని మీరు ప్రమోషన్ లాగా అనుకోవద్దు దయచేసి తప్పుగా. తను నా ఫ్రెండ్, నాకు బాగా పరిచయం ఉన్న మనిషి అండ్ కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి, తను ఎలాగో స్టాల్ పెట్టింది కాబట్టి నేను ఎలాగో అన్ని స్టాల్స్తో పాటే తన్ని చూపిస్తున్నాను. కాకపోతే తను తెలుసు కాబట్టి నేను మీకు జస్ట్ మెన్షన్ చేస్తున్నాను నాకు బాగా పరిచయం ఉన్న మనిషి అని. పరిచయమే ఉందిలేండి, మా నైబరే, మా పై ఫ్లోరు అది. సో ఇదైతే ఇక అవుట్ సైడ్కి వచ్చాక ఇట్లా ఈ హోమ్ డెకార్ షాపులు కూడా పెట్టారనమాట. ఇలా హ్యాంగింగ్స్వి, నెక్స్ట్ ఒడియాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, డీప్ ఫ్రై చేసుకొని సైడ్ నంచుకునే అప్పడాలు ఇలాంటివి అవి ఉన్నాయి. పిల్లలకి టిక్ క్లిప్పులు, ఆ క్లిప్పులు ఈ క్లిప్పులు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ మించి నాకు ఇష్టమైన షాప్ ఒకటి ఉంది. ఏంటంటే కాస్ట్ ఐరన్ గిన్నెలు, ఏమంటారు బాండీలు, దోశలు వేసుకునేవి, తాలింపు వేసుకునేవి అవి ఉంది. అండ్ ఈ షాప్ వీళ్ళదే నేను కాంటాక్ట్ తెచ్చుకున్నాను. హోమ్ మేడ్ కేక్స్ వీట్ ఫ్లోర్ వాటితో కూడా చేస్తారంట ఆర్డర్ చేస్తే. సో నేను భవిష్య బర్త్డేకి ఆర్డర్ చేద్దాం అన్నట్టుగా కాంటాక్ట్ తెచ్చుకున్నాను. అండ్ ఇతని దగ్గర అయితే అబ్బా ముందే చెప్తున్నా, నేను వీడియోలో చెప్పానని చెప్పకండి, గట్టిగా బేరం ఆడండి.
ప్రైస్ కొంచెం ఎక్కువే చెప్తున్నట్టు అనిపించింది, కానీ మేము ఆన్లైన్లో చూసాము, ఆన్లైన్లో కొనుక్కుంటాము అని చెప్పి గట్టిగా బేరం ఆడితే తగ్గిస్తున్నారు. నేను చూశాను ఆల్రెడీ కొంటుంటే. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఐరన్వి. సో బయట ఉంది, ఇది అవుట్ సైడ్ ఉంది షాపు. సో డెఫినెట్గా హాలిడే ఇవాళ ఈవినింగ్ ఉంది, రేపు ఉంది, డెఫినెట్గా ఒక మంచి సరదాగా కొనకపోయినా కాసేపు టైంపాస్ చేయొచ్చు, కొంటే కొనుక్కోవచ్చు. అదనమాట ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు డెఫినెట్లీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.